హైదరాబాద్ శివార్లోని అబ్దుల్లాపూర్ మేట్లో నవీన్ హత్య తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన ప్రియురాలికి దగ్గరవుతున్నాడని నవీన్ను హరిహర కృష్ణ పార్టీ పేరుతో పిలిచి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఆపై నవీన్ శరీర భాగాలను కోసి వాటిని ఫోటోలు తీసి ప్రియురాలికి పంపించాడు. హరిహర కృష్ణ ఎక్కువగా క్రైమ్ సిరీస్లు చూసి పక్కా పథకంతోనే నవీన్ను హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ హత్య జరిగిన తీరు పోలీసులు సైతం ఉలిక్కి పడేలాగా చేసింది. అయితే ఈ హత్యలో హరిహర గర్ల్ ఫ్రెండ్ ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫోన్ను పరిశీలించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ఆమె ఫోన్లోని కాల్ డేటా, మెసేజ్ డేటా చూసిన పోలీసులకు కీలక విషయాలు తెలిసాయి. ఒకే సమయంలో ఆ యువతి అటు నవీన్ ఇటు హరితో ట్రయాంగిల్ ప్రేమాయణం నడిపినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాదు, హరితో ఆ యువతి ఉన్న సమయంలో నవీన్ అనేక సార్లు ఫోన్ చేశాడు. ఈ విషయం గమనించిన హరి ఇలాగే కొనసాగితే ఎక్కడ తన ప్రియురాలు దక్కదో అని హరి నవీన్ కు హత్య చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో హరి గర్ల్ ఫ్రెండ్ నోరు విప్పితే మరిన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది. ఇక ఈ హత్య విషయం హరికృష్ణ తన తండ్రికి, గర్ల్ ఫ్రెండ్, మరో స్నేహితునికి చెప్పాడు. అయితే ఈ ముగ్గురులో ఎవరు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. ఇక ఈ కేసులో కీలకంగా భావించిన హరికృష్ణ గర్ల్ ఫ్రెండ్ పోలీసులకు అసలు సహకరించడం లేదని తెలుస్తోంది. ఆమె నుండి సమాచారం రాబట్టడం కోసం పోలీసులకు బిగ్ టాస్క్ గా మారింది. అయితే సంచలనంగా మారిన ఈ కేసును ఆమె లైట్ తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే 3 సార్లు కూడా హరిహర గర్ల్ ఫ్రెండ్ ను పోలీసులు విచారించగా ఆమె నోరు మెదపడం లేదు. దీనితో ఆమెకు సఖీ కేంద్రంలో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. అయినా కూడా ఆమె తీరు మారకపోగా తనను ఈ కేసులోకి లాగితే ఆత్మహత్య చేసుకుంటానని ఏకంగా పోలీసులే బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా ఈ కేసులోని నిందితుడు హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. చెంచల్గూడ జైల్లో ఉన్న అతన్ని పోలీసులు 7 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. అంతకుముందు నిందితుడిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టును కోరారు. 8 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. దీనితో హరిహర కృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.